ఐకియా ఐకియాకి చాలా రోజుల నుండి వెళ్దాం అనుకుంటున్నాను. కానీ ఇప్పటికి కుదిరింది. నేను ఫస్ట్ టైం రావడము. ఇదైతే ఎంట్రన్స్. ఫస్ట్ చెక్కింగ్ అయితే ఉంటుంది. తర్వాత ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంది. ఎంట్రన్స్ అయితే నాకు బాగా నచ్చింది. లోపలికి ఎంటర్ అవుతూనే మనకి ఎస్కలేటర్ పక్కన రూట్ మ్యాప్ అయితే ఉంటుంది. ఎక్కడిక్కడ ఏమేమి ఉంటాయని. ఎస్కలేటర్లో ఇట్లా మధ్యలో ఇవన్నీ వేశారు. జ్యూస్వి పిండుకోవడానికి ట్రాలీ తీసుకొని మేమైతే వెళ్ళాము. ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళగానే స్టార్టింగ్లోనే ఇవన్నీ కనిపించాయి. ఈ ట్రేలు 129, పక్కనే ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఈ ప్లాంట్ 229, దానికి పాట్ కూడా ఉంది. ఇది కూడా 229. సరే అని మేము ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. గ్రౌండ్ ఫ్లోర్లో అంతా చూసుకొని మళ్ళీ పైకి వద్దాం అనుకున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళగానే రైట్ సైడ్లో ఇలా రియల్ ప్లాంట్స్ అయితే కనిపించాయి. చేమంతి పూలు, తర్వాత మనీ ప్లాంట్స్ అవి ఉన్నాయి. దానికి పాట్స్ కూడా ఉన్నాయి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది నా వీడియోని అయితే చూసే అవకాశం ఉంటుంది. ఇదైతే ఫ్లవర్ వాజు. ఒక్కొక్కటి వాజ్ ఒకటే 249 రూపీస్. తర్వాత ఫ్లవర్స్ 99 రూపీస్. బాగున్నాయి. ఇవైతే చిన్నపిల్లలకి కప్స్, తర్వాత కట్లరీ ఐటమ్. ఇది చాలా కలర్స్ ఉన్నాయి. పిల్లలకి అయితే బాగా నచ్చుతాయి. ఇవి హ్యాంగర్స్ చూసారు కదా, అవి ఎప్పుడైనా ఇంట్లోనే ఏమైనా చిన్న చిన్నవి ఆరేసుకోవడానికి అయితే బాగుంటాయి. ఇంకా ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇదైతే వేడివేడిగా ఉన్నవి గిన్నెలు దానిపైన పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. చూడండి, గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మోడ్యులర్ కిచెన్స్లో యూజ్ చేసేకైతే ఇవి చాలా బాగుంటాయి. ప్లాస్టిక్ బాక్సెస్ కూడా ఉన్నాయి. సెట్స్ ఉన్నాయి. ఇవి చూడ్డానికి కూడా బాగున్నాయి. తర్వాత అక్కడక్కడ స్టోర్లో మనకి జామ్ బాటిల్స్ అయితే పెట్టారు. ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ట్రేస్ చూడ్డానికి కూడా బాగున్నాయి. ఇది చపాతీ రుద్దుకునేదా లేకపోతే ఇంకా చాలా వేస్గా యూస్ చేసుకోవచ్చు. చూడ్డానికి బాగుంది. మా ఆయన ఆడుకుంటున్నాడు దాంతో. ఈ గ్లాస్ జార్స్ అన్ని ఊరగాయలు, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకోవడానికి మంచిగా అనిపిస్తాయి. తర్వాత నైఫ్ షార్ప్నర్ కూడా ఉంది ఇక్కడ. చూడండి, ఇదైతే కంపల్సరీ మనకి ఇంట్లో ఒకటైతే ఉండాలి. ఎందుకంటే నైఫ్ షార్ప్ చేసుకోవడానికి చీటికి మాటికి మనము వెతుక్కోవడానికన్నా ఇది ఒకటి ఉంటే బాగుంటుంది కదా. తర్వాత ఇవన్నీ ఫ్రూట్స్, తర్వాత వెజిటేబుల్స్ షేప్స్ కట్ చేసుకోవడానికి బాగుంటాయి. ఇవి ఐస్ క్రీమ్ మేకర్స్. ఇవి 99 రూపీస్ ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. చాలా కలెక్షన్ అయితే ఉంది. ఇక్కడికి వస్తే మనకు నచ్చింది ఏది కావాలో అది చూసి తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఈ బౌల్ చూస్తున్నారు కదా, వుడ్తో చేశారు. చాలా బాగుంది. 1890 రూపీస్. ఇది చికెన్ మిక్సింగ్ అలా ఏమైనా పెద్ద మిక్సింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది చిన్నది. ఇది కూడా 700 అలా ఉంది. ఈ చిన్న చిప్పే మనకి 599 రూపీస్ ఉంది. దానికన్నా కొంచెం పెద్దది 899 రూపీస్. ఇది కొంచెం పెద్దది, అది కూడా 1800 దాకా ఉంది. ఇది పట్టకర్ర. చూడ్డానికి చాలా బాగుంది కదా, కానీ విరిగిపోతుందేమో అని భయం వేస్తుంది యూస్ చేయడానికి. ఈ ఫ్లవర్ వాజ్ కాస్ట్ ఎంతో మీరు గెస్ చేస్తారా? ఎంతంటే 499 రూపీస్. ఈ ఫ్లవర్ ఒకటే 99 రూపీస్. కానీ చూడ్డానికైతే బాగానే ఉంది. స్టోర్ మొత్తం అక్కడక్కడ ఇలాగే ప్లాంట్స్, తర్వాత పార్ట్స్ అయితే పెట్టారు. అక్కడక్కడ చూడ్డానికి బాగున్నాయి. ఇది గ్లాస్ జార్, ట్యాప్ వచ్చి ఉన్నది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ నుండి బెడ్రూమ్ సెక్షను. బెడ్రూమ్లోకి మనకి ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి. 150 రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి. పిల్లోస్ కానీ, బెడ్షీట్స్ కానీ అంతా అన్ని కలెక్షన్ అయితే బాగుంది. చూడండి మీరే. వెళ్తుంటే వస్తూనే ఉంటుంది. కాళ్ళ నొప్పులు అయితే వచ్చేస్తాయి. చాలా ఓపిక ఉండాలా.
పొద్దునొస్తే మనం త్వరగా వచ్చేసామంటే మనకు నచ్చినట్టు ఎంతసేపు అయినా తిరిగి చూసి నచ్చింది కొని తీసుకొని వెళ్ళొచ్చు. ఇదైతే లైట్స్ సెక్షన్, చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి లైట్స్ కూడా. టేబుల్ ల్యాంప్స్ కానీ, తర్వాత స్టడీ టేబుల్ పైన పెట్టుకోవడానికి, వర్క్ చేసుకోవడానికి, డెకరేటివ్ లైట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇవి ల్యాంప్స్ అయితే మనకి ల్యాంప్స్ ఒకటే ఇస్తారనుకుంటా, లైట్స్ అయితే మనమే తీసుకోవాలి. కానీ చూడ్డానికైతే బాగున్నాయి. కదా చాలా బాగుంది చూసేకి. 16,990. ఈ బుట్టలు చూసేకి పల్చగా ఉన్నాయి, అవైతే 1800 అలా ఉంది. ఫోటో ఫ్రేమ్స్, వాచెస్, ఇలా చాలా ఐటమ్సే ఉన్నాయి. ఇది చాలామంది అమ్మాయిలకి ఫేవరెట్ ప్లేస్ అయి ఉంటుంది, ఎందుకంటే బాల్కనీ తర్వాత ప్లేస్ ఉన్న వాళ్ళు ప్లాంట్స్ అయితే పెట్టుకోవడానికి చాలా ఇష్టపడతారు. గార్డెనింగ్ అంటే ఇక్కడ గార్డెనింగ్ కోసం చాలా ఐటమ్సే ఉన్నాయి. ఇవన్నీ ప్లాస్టిక్వే కానీ చూడ్డానికి రియల్గానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి, మనకైతే బాగా నచ్చుతాయి. ఎవరైతే గార్డెనింగ్ ఇష్టపడతారో వాళ్ళకి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. రియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నేను చూసింది అయితే చేమంతి పూలు, తర్వాత మనీ ప్లాంట్లోనే ఇంకొక రకం ఏదో ఉంది, తర్వాత గ్రీనరీ ఉండే ప్లాంట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది చూడండి ఫ్లవర్స్ ఒరిజినల్ కాదు, ప్లాస్టిక్వే, కాకపోతే చాలా బాగున్నాయి కదా. సెల్ఫీ పాయింట్ లాగా బాగా అరేంజ్ చేశారు. ఫ్లవర్స్ ఒక్కొక్కటి 50 రూపీస్ నుండి ఇక్కడ స్టార్ట్ అవుతాయి ఈ ఫ్లవర్స్ అయితే. తర్వాత క్యాండిల్ సెక్షన్ ఉంటుంది, ఇక్కడికి ఎంటర్ అవుతున్న స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇవైతే ఇంట్లో కార్లో పెట్టుకోవడానికి మంచిగా స్మెల్ అయితే వచ్చేదానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆ వెంటనే ఇవన్నీ స్టడీ టేబుల్స్, చిన్న చిన్న డైనింగ్ టేబుల్స్ ఇలా చూడ్డానికి బాగా అరేంజ్ చేసి పెట్టారు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద హాల్ ఉందో. మనం చూసుకొని డిజైన్ ఏమన్నా సెలెక్ట్ చేస్తే వాళ్ళే తీసిస్తారు. చాలా బాగున్నాయి ఇలాంటి ల్యాంప్స్. ఇవన్నీ అయితే మనకి డెకరేటివ్ పర్పస్కి బాగా యూజ్ అవుతాయి. ఇది వచ్చి ల్యాప్టాప్ టేబుల్, కానీ కింద ఇట్లా లాగడానికి వేయడానికి ఏమీ లేదు. ర్యాక్స్, డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేయొచ్చు. ఇది కూడా చైర్స్ కూడా చాలా బాగున్నాయి. టిఫిన్ సెక్షన్ దగ్గర అలా ఇంట్లో అయితే పెట్టుకోవచ్చు. 8,490 ఉంది ఈ చైర్. ఇవి ర్యాక్స్, ఫ్రూట్స్ అలా పెట్టుకోవచ్చు. 1,990. ఇది కూడా ల్యాప్టాప్ టేబులే. 8,990 రూపీస్ ఉంది. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఈ సెట్ వచ్చి 790 ఎంతనో 700 ప్లస్సే ఉంది. ఈ సోఫా సెట్ కూడా చాలా బాగుంది, మనకు బాల్కనీలో వేసుకోవడానికి బాగుంటుంది. 16,000 అలా ఉంది. కూర్చోడానికి కూడా చాలా ఫ్రీగా బాగుంది. ఒక ఇద్దరు కూర్చొని ఈవినింగ్ టైమ్స్ బాల్కనీలో వేసుకుని కాఫీ తాగడానికి, స్నాక్స్ తినడానికి అయితే చాలా బాగుంటుంది. టీపాయి 3,490 ఉంది. 15% ఆఫ్ కూడా ఉంది. ఇక్కడ అన్నీ ఇలాంటివే ఉన్నాయి. వుడ్కి సంబంధించినవి, టేబుల్ డ్రాయర్స్, ఆఫీస్కి సంబంధించినవి, చిన్నపిల్లలకి డైనింగ్ టేబుల్, లేకపోతే ఇవి స్టడీ టేబుల్స్, చైర్స్, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఎంతసేపు అయినా ఇక్కడ ఉండి చూడొచ్చు, కాకపోతే కాళ్ళు నొప్పులు వస్తాయి. ఓపిక ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. టేబుల్స్ అన్నీ బాగున్నాయి. ఇక్కడే మనకి బిల్లింగ్ సెక్షన్ కూడా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లోనే. కానీ మేము గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాం కదా ఫస్టే, అందుకే మళ్ళీ పైకి వెళ్ళాము ఫస్ట్ ఫ్లోర్లో చూడ్డానికి. ఇక్కడ పిల్లల కోసం అన్నీ బాగా అరేంజ్ చేసి పెట్టారు. చిన్నపిల్లల్ని తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. స్టోర్ అంతా తిరుగుతూ అన్నీ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఫ్లోర్లో మనకు చాలా వరకు బెనిఫిట్ ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ మనకు అన్ని సెటప్స్ వేసింటారు. బెడ్రూమ్ సెటప్, హాల్ సెటప్, డైనింగ్ సెటప్, తర్వాత పిల్లలకి బెడ్రూమ్ సెటప్, తర్వాత ఇంకా
చిన్న మాడ్యులర్ కిచెను ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఒక రెఫరెన్స్ లాగా కూడా మనం చూసుకోవచ్చు. కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళకైతే ఇదైతే చాలా యూజ్ అవుతుంది. ఐకియాలో చాలా బాగా అరేంజ్ చేసి ఇప్పుడు చూసేద్దాం రండి. మనకు నచ్చినట్టు ఎలా డిజైన్ చేసుకోవచ్చు మన ఇల్లుని, లేకపోతే ఇక్కడ నుండే కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. చిన్న హాల్ సెటప్ చూడండి, చాలా సింపుల్గా బాగుంది కదా. ఒక 2-3 ఉండే ఇంట్లోకి అయితే అది సరిపోతుంది. ఇది కూడా చూడండి, మనకి చిన్న కిచెన్ సెటప్, డైనింగ్ టేబుల్, తర్వాత అక్కడే కిచెన్ సెటప్ కూడా వేశారు. అక్కడే స్టవ్, తర్వాత సింక్, మళ్ళీ మనకి కింద కబోర్డ్స్ కూడా అలాగే ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికి. చిన్న ఇల్లు కట్టుకుంటాం కదా, వాళ్ళకైతే ఇది బాగుంటుంది. కిచెన్ సెటప్, ఇంకా ఆఫీస్ సెటప్కి మనకి టేబుల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. నచ్చింది తీసుకోవచ్చు. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.